పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం అంటారు? మంచివాడు అంటారా? మంచివాడు ఏం చేశాడు? కార్యాలు చేశాడు. దేవుడి నామానికి వందనాలు. ఈ యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యము మోషే యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పగలుగుతారా? అబ్రాము. చెప్పండి కొడదాం. అయిపోయింది అనుకోని ఇంకోటి ఉంది. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు చెప్పాలి? అండి వద్దు. మొట్టమొదటి పాస్టర్ గారు పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పాస్టర్ గారు ఏలియా. ఇంకా చెప్పాలి. మొట్టమొదటి పాస్టర్ గారు మొట్టమొదటి పాస్టర్ అమ్మ మిరియాం ప్రవక్త. ఇటువైపు మొట్టమొదటి పాస్టర్ అమ్మ చెప్పలేరా? చెప్పాలి. సరే అయితే పాత్ర నుంచి చెప్పవద్దు. కొత్త నిబంధనలోకి వచ్చారు. కొత్త నిబంధనలో మొట్టమొదటి పాస్టర్ గారు అండీలొద్దు. యోహాన్ గారు పాస్టర్ గారికి పక్కన పాస్టర్ గారు ఉండాలి కదా. ఇద్దరు పాస్టర్ గారు పాస్టర్ గారు. మొట్టమొదటి పాస్టర్ గారు కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పాస్టర్ చెప్పగలుగుతారా? కొత్త నిబంధన గ్రంథంలో చెప్పలేరా? చెప్పేమంటారా? చెప్పకపోతే తప్పుందా? నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. తన మేనత్తేని యొక్క బిడ్డను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఆమ్రాము 137 ఏళ్లు బ్రతికెను. చాలు. చిన్న ప్రార్థన చేస్తుంది. పరమా జీవము నాకు నీవా గొప్ప దేవా సహాయం దయచేయండి, దయచేయండి నాయన. వాతావరణం సహకరించకపోయినా నాయన వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని అడిగించున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభు. ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి ఎల్లగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని అందరికీ దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి ప్రభు. మీరే ఉండండి, మీరే మాట్లాడండి నాయన. అయ్యా ఇటువంటి శత్రువు నాయన మా మధ్యలో
లోకి రాకుండా ప్రభావం అసలు ఆత్మశక్తులు ఎత్తి పట్టుకోమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువు వాక్యమాలు చదువు. అమ్రాము తన మేనత్త అయిన యొకోబెదును పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏళ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రీ. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. చాలా ఎవరెవరు వివాహం చేసుకున్నారు? అహరోను నయస్సోను సహోదరి ఎలీషబను వివాహం చేసుకున్నాడు. అంటే మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు? అహరోను. తన భార్య ఎవరు? ఎలీషబ. మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరండి? ఎలీషబ. ఇప్పుడు చెప్తారా? అహరోను ఎలీషబ. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి సేవకులు వాళ్ళే. ఇప్పుడు మోషే గారు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు సేవకులుగా నిలబెట్టినప్పుడు వీళ్ళిద్దరిని కూడా సేవలు నిలబెట్టారు. అదే నిర్గమకాండము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు ఎవరండి? ఏడు వంశం ఏంటి? లేవి గోత్రం అన్నమాట. లేవి వంశస్థుడు ఒకడు అంటే ఇప్పుడు ఆయన పేరు ఏమొస్తుంది? ఆమ్రాము. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసి, లేవి కుమార్తెను ఏం పేరండి? యొక్కబేదెలు. అర్థం అవుతుందా? ఆమ్రాము యొక్కబేదెలు ఇప్పుడు ఏం చేస్తాడు? వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఒకటే వంశం అంటారా? ఒకటే వంశం. ఇప్పుడు వీళ్ళు ఒకే గోత్రానికి ఈ భార్య భర్తలు ఇద్దరు చెందినవారు. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే గోత్రానికి చెందినవారు. ఇప్పుడు దగ్గర కూడాను ఇప్పుడు ఈమెమవుతుంది? మేనత్త, దగ్గర వరుసని వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఆమ్రాము. వీళ్ళకి ఎంతమంది పుట్టారని పిల్లలు? అహరోను, మోషే, మిరియాము. ముగ్గురు కూడా దేవుని కొరకు వాడబడ్డారు. ముగ్గురు దేవుని కొరకు వాడబడ్డారు అనగా మన కుటుంబంలో మన పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. మనతో పాటు మన సంఘానికి మన పిల్లలు వస్తున్నారు అనగా తల్లి పాత్ర చాలా ఉంటది. తండ్రి పాత్ర తక్కువే ఉంటది. పిల్లల్ని పోషించడానికి ఏంటి, ప్రతిదీ చేయడానికి ఏంటి. ఇప్పుడు మన పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నారు, ఒక కలెక్టర్ అయ్యారు. ఏదైనా అయినప్పుడు కలెక్టర్ చూడండి, ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ తల్లిదండ్రులు ఎలా పోషిస్తే వాళ్ళు ఆ రకంగా అవుతారు. ఇప్పుడు చిన్ననాటి నుంచి సమూయేలు ఒక ప్రవక్త అవడానికి తల్లి ఏం చేసింది? పుట్టక ముందే దేవుని సందులో కన్నీరు కార్చింది. ఇప్పుడు ఏది వచ్చేయమన్నాడు? ప్రొద్దుటే తాగొచ్చేస్తావు అన్నాడు. అనగా ఏమన్నది? నేను తాగరాలేదు, బిడ్డలు లేక నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని చెప్పారు. ఏలి అంటాడు, వచ్చే సంవత్సరానికల్లా నీకు మగ కుమారుడు దేవుడు ఇస్తాడు. కుమారుడు కూడా ఆయనే చెప్పేశాడు. అప్పుడే వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. భర్తనాడు నిర్ణయం తీసుకుందా? మంచి నిర్ణయం తీసుకుంది. కుమారుడు పుట్టిన వెంటనే నేను దేవుని సన్నిధానానికి ఆ కుమారుని తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు ఎందువల్లంటే మన కుటుంబము మంచి చేసినా చెడు చేసినా ఎవరు చేస్తారండి? స్త్రీ పాత్రే ఎక్కువ ఉంటది. బిడ్డల విషయంలో కూడా మంచిగా నడిచేటట్టు చేసిన స్త్రీ పాత్రే ఎక్కువ ఉంటది. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మించి మనం తిట్టలేము, కొట్టలేము. కానీ కన్నీరు ఏదో రోజున మన కన్నీరుకి సమాధానం అంటూ దేవాది దేవుడే దయచేస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. 6వ అధ్యాయము 23. అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును చాలండి. ఇప్పుడు ఈమె ఎంతమంది కుమారులు కన్నది? నలుగురు కుమారులను ఎవరు కన్నారు? ఎలీషబ కన్నది. ఇప్పుడు
ఇప్పుడు ఎలీషాబా 4 కుమారులను కన్నాడనమాట. ఇదే ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనం. యోదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోదా పదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపు వాడెవడు? షిలోహు వచ్చి వరకు యోదా యొక్క నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలా. ఇప్పుడు ఏ గోత్రం గురించి ఆశీర్వదిస్తున్నాడు? యోదా గోత్రం. యోదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? దేవాది దేవుడు వచ్చాడు. ఆశీర్వదించేది ఎవరండి? యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి 12 మంది కుమారులు పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు యోదా గోత్రము శ్రేష్టమైన గోత్రము. ఇప్పుడు యొక్క ఎలీషాబా ఎక్కడి నుంచి వచ్చిందనగా ఏ గోత్రం నుంచి వచ్చిందండి? ఎలీషాబా యోదా గోత్రం నుంచి వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చిందండి? యోదా గోత్రం నుంచి వచ్చింది. ఇప్పుడు అహరోను తల్లిదండ్రులు ఏ గోత్రంలో ఉన్నారు? లేవి గోత్రంలో ఉన్నారు. ఇప్పుడు అహరోను లేవి గోత్రము, తన యొక్క భార్య ఏ గోత్రం అండి? యోదా గోత్రం అన్నమాట. ఇప్పుడు ఎలీషాబా అనగా దానికి మనం అర్థం ఏంటి చూసుకున్నాక, ఎల్ అనగా ఏంటండి? దేవుడు. ఎల్ అనగా ఏంటి? దేవుడు. శబ అనగా ప్రమాణము. ఇప్పుడు దానికి అర్థం ఏంటి కలుపుకుంటే ఎలీషాబా అనగా దేవుని యొక్క ప్రమాణము. ఇప్పుడు దేవుని యొక్క ప్రమాణం అనగా ఇప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? ప్రమాణం ఏం చేస్తాడు చెప్పాలి. ఎలీషాబా అనగా అర్థం ఏం చెప్పుకున్నాం? దేవుని యొక్క ప్రమాణం. మనం ఎవరికైనా ప్రమాణం చేస్తాం, ఏ విషయంలో చేస్తాం ప్రమాణము? ఏదైనా నమ్మకంగా జీవిస్తాం, పెళ్లిలో ప్రమాణాలు చేయిస్తారు. ఇప్పుడు యొక్క పేరు తల్లిదండ్రులు మంచి అర్థం పెట్టారు. ఎలీషాబా అనగా దేవుని యొక్క ప్రమాణం. దేవుడు వెళ్ళి ప్రమాణం చేశాడు. ఏమైనా ప్రమాణం చేశాడంటే, అలనాడు అబ్రహాంతో దేవుడు చెప్పారు, ఏమని? మీ పిల్లలు పుట్టక ముందే అబ్రహామా నేను నీకు సంతానాన్ని దయచేస్తున్నాను. 4వ తరం వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఐగుప్తుకు వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి 430 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను అందరినీ నేను ఎక్కడ నడిపిస్తాను? కానానికి నడిపించి వాళ్ళందరికీ నేను ఏం చేస్తాను? స్వాస్థ్యాలు దయచేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా స్వాస్థ్యాలు నేను దయచేస్తాను. ఎవరితో ప్రమాణం చేశారండి? అబ్రహాంతో దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రమాణాన్ని ఎవరి ద్వారా నెరవేరుస్తున్నాడు? అమ్రాము యొకోబేలు సంతానం. ఇప్పుడు ఈ సంతానమే ఇప్పుడు ఐగుప్తు నుంచి మోషే తీసుకొని వస్తుండగా ఇప్పుడు ఒక కుటుంబమే, కానీ అహరోను ఇప్పుడు ఏంటండి అక్కడ చేసేది ఏంటి? అహరోను యాజకుడు, మోషే ఇప్పుడు నాయకుడుగా నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? మోషే ఎవరు? నాయకుడు. అహరోను ఎవరు? యాజకుడు. ఇప్పుడు యాజకుడు యొక్క భార్య ఇప్పుడు పని ఏంటి? ప్రార్థన చేయాలి, కుడి భుజంలాగా ఉండాలి. ఇప్పుడు సంఘంలో కూడా భర్త కన్నా భార్య పనే ఎక్కువ ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. భర్త ప్రార్థనకు వెళ్ళాడంటే మీటింగ్ అయ్యేంత వరకు కూడా భార్య ఏం చేయాలి? మోకరించి ఎప్పుడు కూడా ప్రార్థన బట్టే మన కుటుంబం గాని మన సంఘం గాని ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలీషాబా యూదా గోత్రానికి చెందిన యొక్క స్త్రీ అన్నమాట. దానికి అర్థం ఏమని చెప్పాను? దేవుడి యొక్క ప్రమాణం. దేవుడు ప్రమాణం చేసినట్ల ప్రమాణాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి నడిపించాడు అనమాట. అదే సంఖ్యాకాండము 1వ అధ్యాయము 7వ వచనం. యూదా గోత్రంలో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఎవరున్నారండి? యూదా గోత్రంలో ఎవరున్నారు? అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. మళ్ళీ నిర్మాకాండం వచ్చేద్దాం. నిర్మాకాండం 6:20. అమ్రాము తన మేనత్తయ్య అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిబ్రి, ఉజ్జియేలు కుమారులు
అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు అహరోను ఎవరండి? అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఇప్పుడు ఎవరండి ఈ అమ్మాయి? ఎవరు? అమ్మీనాదాబు కుమార్తె, నయస్సోను సహోదరి. ఇప్పుడు మనం ఎవరికైనా వివాహం చేసినప్పుడు పుట్టుపూర్వత్రాలు కనుక్కుంటాం. ఇప్పుడు మనం వివాహం చేయాలని అనుకున్నాం అనుకోండి, వెళ్తాం, అన్ని బాగుంటాయి. ఫస్ట్ అడిగేది ఏంటి? మన క్యాస్టేనా అంటారు. ఆ క్యాస్ట్ మాట్లాడిన తర్వాత ఏం చేస్తారు? మాట్లాడతారు. క్యాస్ట్ తర్వాత ఇప్పుడు ఏం కావాలి? కలర్ కావాలన్నమాట. అది నల్లగా ఉన్న అమ్మాయి అంటే తర్వాత చెప్తాంలేని వెనక్కి వచ్చేస్తారు. తర్వాత ఏం కావాలి? కలర్ కావాలి. అన్ని ఉన్న తర్వాత ఇంకా చాలా చాలా ఉంటాయి అనుకోండి. మెయిన్ ఇప్పుడు ఏంటి? క్యాస్ట్ కావాలి, కలర్ కావాలి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? మాట్లాడుకోవడానికి వస్తారు. క్యాస్ట్ ఎండింగ్ తర్వాత వచ్చేస్తారు, మనం చెప్పొద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ నయస్సోను గురించి, ఇప్పుడు నయస్సోను తల్లిదండ్రులు ఎవరు? అమ్మినాదాబు. అమ్మినాదాబు కుమార్తె ఎవరు? అమ్మినాదాబు కుమార్తె ఎలీషబా. ఎలీషబా యొక్క సహోదరుడు ఎవరు? నయస్సోను. ఇప్పుడు ఇక్కడ ఎలీషబా ఇప్పుడు వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? అహరోను. తల్లిదండ్రులు అమ్రాము యొక్క పేరు. ఇప్పుడు అమ్రాము యొక్క పేరు ఇక్కడికి వచ్చారు. ఏ గోత్రం దగ్గరకు వచ్చారు? యోధా గోత్రం దగ్గరకు వచ్చారు. శ్రేష్టమైన గోత్రం దగ్గరకు వచ్చారు. శ్రేష్టమైన గోత్రం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి మంచివాడేనా? తండ్రి మంచివాడే. అక్కడ సహోదరుడు మంచివాడే. అయితే ఇప్పుడు తండ్రి తెలిసింది, ఎలీషబా యొక్క సహోదరుడు తెలిసాడు. ఇప్పుడు ఎలీషబా యొక్క అత్తమామలు తెలిసింది. ఇంక తెలలేదు ఎవరైనా ఉన్నారంటారా? ఇక్కడ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇక ఎలీషబా గురించి, ఎలీషబా యొక్క సహోదరుడు ఇప్పుడు ఏం పని చేస్తాడనగా, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 7వ వచనం. యోధా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. చాలండి. నయస్సోను ఇప్పుడు ఏ గోత్రంలో ఉన్నాడు? యోధా గోత్రంలో ఉన్నాడు. అదే 1వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందుల ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారి నందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలీల సైన్యముగా వెళ్లి వారిని, అనగా 20 ఏళ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు, అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రం. ఇవన్నీ మనకు వద్దు కదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మోషే గారు దేనికి నిలబెట్టారండి? ఒక నాయకుడు అనమాట. నయస్సోను ఎవరు? నాయకుడు. లెక్క పెట్టడం ప్రతి పనిలో అనుకోండి. ఎవరు నిలబెట్టారు? నయస్సోన్ని మోషే గారే నిలబెట్టారు అనగా, ఇప్పుడు ఒక నాయకుడిని మనం ఏర్పరచుకున్నామంటే మంచిగా ఉంటేనే కదా మనం ఏర్పరచుకుంటాం, లేకపోతే ఏమాత్రం కూడా ఏర్పరచుకోం. మోషే గారు ఆ యొక్క యోధా గోత్రంలో శ్రేష్టమైన ఆ యొక్క నయస్సోన్ని పిలిచి ఇప్పుడు ఏమన్నాడండి, ఇక్కడ జనాలను నువ్వేం చేయాలి? లెక్క పెట్టాలి. మంచి పనిని మోషే గారు ఆ యొక్క నయస్సోనికి అప్పగించారు. అదే 2వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనుకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజములకు దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాడెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యోధా కుమారులకు ప్రధానుడు. చాలా. ఇప్పుడు ఎంత మందిని లెక్క పెట్టినా మోషే గారు ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? నయస్సోను ఇప్పుడు ఏమన్నాడు? ప్రధానుడు. మోషే గారు మాట్లాడుతున్నారు అనమాట. సూర్యుడికి ఎదురుకుండా నిలబెట్టినప్పుడు జనాలందరూ ఇప్పుడు ఎవరు ప్రధానుడంట? నయస్సోను ప్రధానుడు. అది సంఖ్యాకాండము 7వ అధ్యాయము 12వ వచనం.
తెచ్చిన వాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడు నైన నయస్సోను. అతని పరిశుద్ధమైన తులకు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇప్పుడు మోషే గారు ప్రేర్ చేస్తున్నారండి, ఏర్పరుస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచినప్పుడు దేవుని సన్నిధికి అప్పుడు కూడా కానుకలు తేవడం అంటే ఎవరికి కూడా ఇశ్రాయేల్ ప్రజలకి తెలియదు. తెలవలేని రోజుల్లో నయస్సోను అంటే దేవుని మందిరానికి ఒక మంచి కానుకను తీసుకొని వచ్చాడు అనమాట. మోషే గారు అప్పుడు వరకు కూడా మీరు కానుకలు బట్టి రావాలి, అది తేవాలి, ఇది తేవాలని చెప్పలేని స్థితిలో మొట్టమొదటిగా కానుక తెచ్చిన కుటుంబం ఏ కుటుంబము? నయస్సోను. ఇప్పుడు నయస్సోను ఇంత మంచి మనస్తత్వం ఉందంటే తన చెల్లెలు ఎటువంటిదండి? చాలా మంచిది. కనుకనే మొట్టమొదటి పాశ్రమగా ఆ యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు ఆమ్రాము యొక్క వెల్లి కుమార్తెని ఎన్నుకొని ఇప్పుడు ఏం చేస్తారు? వివాహము చేశారు. ఇంకా పరిశుద్ధమైన తులకు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదిగా 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. చాలా తక్కువ తెచ్చాడంటారా? దేవుని సన్నిధికి చాలా ఎక్కువ పట్టుకొచ్చాడు అనమాట. ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే తెలవలేని స్థితిలోనే నయస్సోను దేవునికి శ్రేష్టమైనవి, దేవునికి ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించడానికి నయస్సోను కుటుంబం పట్టుకొచ్చింది అనమాట. అది సంఖ్యాకాండము 10వ అధ్యాయము 14వ వచనం. యూదీయుల పాలక ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. చాలా అండి. ఇప్పుడు ఆ సైన్యానికి వృత్తి ఏంటంటే అధిపతి. రాను రాను ఒక్కొక్క పోస్టు వెనకాల ఒక్కొక్క పోస్టు ఇతనికి ముందుకి వెళ్ళిపోతా ఉందన్నమాట. అదే రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీకు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనరాల వలన నీకు దయచేయ సంతానమును నీ కుటుంబంలో తామారు యోధాకు కనిన పేరెసు కుటుంబం వలె నుండును గాక అనేది. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకుని అదంతా 18వ వచనం. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామాను కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను. అమ్మీనాదాబు ఎవరు కన్నారండి? నయస్సోను. ఇప్పుడు ఇతను యేసై వంశంలో వచ్చాడా నయస్సోను? నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెషైని కనెను, యెషై దావీదును కనెను. చాలా. ఇప్పుడు ఏ వంశంలో నుంచి వచ్చాడు దావీదు? యోధా వంశం. దావీదు రాకముందు అందులోంచి ఇప్పుడు ఎవరున్నారు? నయస్సోను. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నయస్సోను దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నయస్సోను వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు, అత్తమామలు మంచివాళ్ళు, ఈమె మంచిది, వీళ్ళ అన్నదమ్ములు కూడా మంచివాళ్ళు. ఇప్పుడు అందరూ మంచిగా ఉంది. ఇందులో విషాదం ఏముందంటారా? ఏ మాత్రం కూడా విషాదం లేదు. ఒక్కొక్కసారి ఆ మంచి ఇంట్లోకి మంచి వాళ్ళు వెళ్లకుండా వేరే వాళ్ళు వచ్చారంటే కుటుంబాన్ని ఏం చేసేస్తారండి? తారుమారు చేసేస్తారు. కానీ ఎలీషా యోధా గోత్రంలో నుంచి వచ్చిన లేవి గోత్రంలో ఉండి ఆ గోత్రానికి తగినట్టు యాజకత్వంలో మంచిగా యాజకత్వాన్ని సాగిస్తుంది. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది, పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ జీవితం అంతా కూడా బహుశా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎడారిలోనే అరణ్యంలోనే సాగిపోయింది అనమాట. ఈమె కానాను కూడా ఏమాత్రం కూడా ప్రవేశించలేదు. ఎందువల్లంటే ఆమెకున్న ఆ యొక్క బాధ వేదనను బట్టి ఆ అరణ్యంలోనే ఆమె క్షీణించిపోయింది. ఇప్పుడు అహరోన్ అయిపోయాడు. ఇప్పుడు అహరోన్ యొక్క తమ్ముడు ఎవరు?
మోషే గారి జీవితం ఎలా సాగిందండి? ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నారు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో 40 సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఈయన. ఫరో కుమారుడు అనిపించుకున్నాడు. అక్కడ సకల విద్యలు నేర్చుకున్నాక 40 సంవత్సరాలు ఏ ఒక్క కష్టం అన్నది తెలియలేదు. ఇంకొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క వచ్చిన రోజే ఇద్దరు యొక్క కుమార్తెలు అక్కడికి వచ్చినప్పుడు పెద్ద కుమార్తె పేరు ఏంటండి? సిప్పోరా. ఆ యొక్క సిప్పోరాని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న 40 సంవత్సరాలు కూడా మంచిగానే జరిగిపోయింది. ఏడు చూసినా ఆ యొక్క 40 సంవత్సరాలు కూడా ఇప్పుడు తనకి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడే ఇశ్రాయేల్ ప్రజలు బహుగా విసిగించేస్తారనమాట. అనరాని మాటలని అరణ్యంలో ఎంత లేదన్నా ఇప్పుడు 40 మంచిగానే జరిగిపోయింది అనమాట. 40 సంవత్సరాలు. ఇప్పుడు ఈ యొక్క అహరోను భార్య చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి ఆడపడుచు ఎవరు? మిరియాము ప్రవక్త. ఇప్పుడు మిరియాము మంచిదని అంటారా? మోషే భార్య విషయంలో సొనుక్కున్నది. కానీ నయస్సోని విషయంలో మిరియాము ఏ మాట కూడా మాట్లాడినట్టు బైబిల్ గ్రంథంలో లేదనమాట. లేకపోయిన స్థితిలో ఇప్పుడు ఆ యొక్క ఈమె అనుకోవాలి ఏమని, మీ యొక్క తమ్ముడైనా మోషే ఉన్నాడు అనుకోండి, సహజంగా తోడుకోడాలన్నది కుటుంబంలో వస్తానే ఉంటది అనమాట. ఇప్పుడు ఈమెమనాలి, ఎలీషా మీ యొక్క తమ్ముడైన మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ప్యాలెస్ లో మంచి జీవితాన్ని జీవించాడు. తర్వాత నల్లగుంటే ఉన్నది ఎవరు తెచ్చుకున్నాడు? సిప్పోరాని తెచ్చుకున్నాడు. కూషు దేశపు స్త్రీని తెచ్చుకున్నాడు. ఆ యొక్క తెచ్చుకొని తన జీవితం తను చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చిన కానీ దేవుడు 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 అని అంటున్నాము. నువ్వు పాస్టర్ గారు అయ్యావు, నేను పాస్టర్ అయ్యాను. కానీ దేవుడు మనకి ఏ పదవి ఇచ్చాడు? యాజకత్వం ఇచ్చాడు. అక్కడ మోషేకి ఏమి ఇచ్చాడు? నాయకుడు కాబట్టి మంచిగా సేఫ్ జోన్ లో ఉన్నాడు. మనకి యాజకత్వాన్ని ఇచ్చేసే విధాన పద్ధత అని మానవ సహజంగా ఏ ఒక్క స్త్రీ అయినా అంటారు. ఒకరోజు కాబట్టి ఒకరోజైనా, ఒకరోజు కాబట్టి ఒకరోజైనా శరీర బలహీనతను బట్టి అంటారు, ఎవరైనా అంటారు. కానీ ఈ యొక్క ఎలీషాలో చూసుకున్నట్లయితే ఏ మాత్రం కూడా అన్నట్టు బైబిల్ గ్రంథంలో లేనే లేదు. దేవుడు మాకు ఎంత పని ఇచ్చాడో అంత పనిని మేము నెరవేరుస్తాం, మేము చేస్తాం, మా పనిని మేము ముందుకి కొనసాగిస్తాం. ఇంతవరకే అనుకుంది. ఏ విషయంలో కానీ భర్త గారి మీద చూడనట్టు గాని, ఆడపడుచు మీద ఆ మాట ఈ మాట అన్నట్టు గాని తన నిజ జీవితంలో ఏ మాత్రం కూడా లేదు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ తండ్రి ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథం ఏది కూడా మరుగు చేసే దేవుడు అయితే కాదు. మళ్ళీ జీవితంలో మంచి ఆయన రాస్తాడు, చెడు కూడా ఆయన రాస్తాడు. మనం దాచడానికంటూ బైబిల్ గ్రంథము ఏ ఒక్కటి కూడా లేదు. కానీ ఈమె ఏ విషయంలోనూ కూడా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్తుంది. ఆ కుటుంబానికి తగినట్టు ముందుకు వెళ్తుంది. వాళ్ళకు ఈ మాట అనిపించుకున్నాడు కానీ ఆ మాట అనిపించుకున్నాడు కానీ ఎలీషా జీవితంలో ఎంత మాత్రం కూడా లేదు. ఎందువల్లంటే మనకు ఒకసారి దేవుని సన్నిధిలో బహుగా జీవించినప్పుడు సాతానుడు మన వెంటనే ఉంటాడు. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు అక్కడ ప్రతిమకు నమస్కారం చేస్తే వాళ్ళు సింహకోలు వేస్తారంట, అగ్నిలో వేస్తారంటారా? ఏ మాత్రం కూడా ఒక నమస్కారం పెట్టేస్తే చాలు, అగ్నిలో వేయరు. కానీ వాళ్ళు పెట్టారంటారా? ఏ మాత్రం కూడా పెట్టలేదు స్థితిలో అగ్నిగుండంలో వేసినప్పుడు అవి శ్రమలో పొలంలోకి వెళ్ళినప్పుడు ఎవరు దాచించారంటే మేలులో దేవుడు. బయట ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు వచ్చాడా? అగ్నిలో ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు వచ్చాడా? అగ్నిలో ఉన్న వాళ్ళతో దేవుడు ఉంటాడు, బయట ఉన్న వాళ్ళతో దేవుడు ఏమాత్రం కూడా ఉండడు. ఇప్పుడు యోబు సంగతి చూసుకున్నట్లయితే యోబు భార్య కూడా ఏమన్నది? దూషించింది అనమాట. దూషించినప్పుడు భార్య అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. మేలును అనుభవించడానికి మనం సరిపోయాం, కీడును కూడా మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఇది ఒక్క మాట మాట్లాడాడు. కానీ దేవుడు యోబుతో దేవుడు ఉన్నాడా? మిగిలిన వాళ్ళతో దేవుడు ఉన్నాడా? యోబుతోటే దేవుడు ఉన్నాడు. మనం అనుకుంటాం మన కష్టాల కొలంలో శ్రమల కొలంలో వెళ్తున్నామంటే మనం దేవుడికి ఏమైపోతాము? దగ్గర అయిపోతాం. ఎవరన్నా మన ఉత్తరే ఏమన్నా అన్నారనుకోండి, ఏది చేసి ఎవరి దగ్గర సన్నిధానానికి వస్తాము? మనసు బాగోక దేవుని సన్నిధానానికి వచ్చేస్తాం. మనం అన్ని బాగుంటే ఏ సీరియల్ సెల్ ఫోను
పట్టుకొని ఉంటాం అనమాట. మనకి ఇప్పుడు ఏది ఉంటే మంచిది అంటారు? శ్రమలు పొందుట నాకు మేలాయను. ఆ శ్రమల్లోనే మనం దేవుని బహు దగ్గరగా మనము చూస్తాము. ఆ శ్రమలు అన్నది లేకపోతే దేవుడికి మనం దగ్గరగా రామన్నమాట. ఇప్పుడు వరకు కూడా ఎలీషా జీవితం మంచిగా జరిగిందంటారా? మంచిగానే జరిగింది. ఇప్పుడు వచ్చిందండి విషాదం. లేవి కాండము 8వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కూరను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వల్ల అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమని వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ సాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. చాలా ఇదంతా కూడా వీటికి చదువుకోండి. మోషే గారు ఇప్పుడు ఏమన్నారు? మీ కుమారుని తీసుకుని ఏం చేస్తున్నారు? అభిషేకిస్తున్నారు అనమాట. యాజకులుగా ఎంతమంది కుమారులు అహరోనికి? 4 కుమారులు. పేర్లు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఏం పేర్లండి? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు, ఈతామారు 4 కుమారులు అనమాట. ఈ 4 కుమారులు పెద్దవాళ్ళు ఎవరు? నాదాబు, అబీహు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? నాదాబుకి, అబీహుకి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే 4 కుమారుల్ని అహరోన్ని కూడా ఇప్పుడు 5 కూడా అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాతే వీళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి అడుగు పెట్టడానికి అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనలాగా ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలోనికి రావడానికి పాత నిబంధన గ్రంథంలో అయ్యేది కాదనమాట. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కడే యాజకుడు దేవుని మందిరంలోనికి వస్తారు. చాలా సార్లు చెప్పుకున్నాం. అది కూడా నడుమునికి గంటలు కట్టుకొని దేవుని మందిరంలోనికి వస్తారు. అయితే గంటలు గాని ఆ చప్పుడు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కింద నుంచి తాడట్టుకొని లాగేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ అర్హత ఎవరికి ఇచ్చాడండి? దేవుడు 4 ఇచ్చేస్తాడు. తండ్రితో ఇప్పుడు 5 అక్కడ ఏం జరుగుతుంది? అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు 4 కుమారులకు అభిషేకం జరుగుతుంది అని అంటే మనకి అది ఆశీర్వాదకరమేనా? ఇంకా అంత సంతోషము రెండోది ఏది కూడా ఉండదు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ యొక్క తల్లి ఎలీషాబాత్ ఇప్పుడు 4 కుమారులకి కూడా ఇప్పుడు మోషే గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అభిషేకం చేస్తున్నారు. తల్లికి గొప్పేనంటారా? ఏ గొప్పని విడిచిపెట్టేసినా బాధ అనిపించును. ఇప్పుడు భర్త ఆశీర్వదించబడుతున్నాడు, సేవకుడే, ఈమె సేవకురాలే. ఇప్పుడు 4 కుమారులు కూడా ఇప్పుడు ఎలాగ ఆశీర్వదించబడుతున్నారు? యాజకులుగా దేవుని మందిరంలోనికి వెళ్లాలనంటే ఆశామాష పని అయితే కాదు. మోషే గారు అభిషేకిస్తేనే వాళ్ళు వెళ్ళడానికి ఉంటారు. ఈ రకంగా అభిషేకించినప్పుడు అక్కడ పెద్ద విందు జరిగింది. ఇదంతా కూడా తెలియగలం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంతా కూడా చాలా బాగుంటది, మంచిగా ఉంది. కానీ ఇక్కడ తల్లి యొక్క ఆనందం ఇంత అంత ఆనందం అయితే ఏమాత్రం కూడా కాదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే లేవి కాండము 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి ధూపద్రవ్యం వేసి వేరొక అగ్నిని
సన్నిధి నుండి అగ్ని బయలుదేరి చాలండి. ఇప్పుడు వీళ్ళ దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అదే ప్రసంగి భక్తుడు రాస్తాడు అనమాట. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఒక జాగ్రత్తగా చూసుకో. అన్యదలు అర్పించాడు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇప్పుడు మనలాగా వచ్చేది కాదు. అప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళారంటే బయట వాళ్ళు స్నానాలు చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని మన ముందు చదువుకున్నాక అంతా పట్టుకొని వాళ్ళు ఎక్కడికి రావాలి, ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి. ఇప్పుడు వీళ్ళ ముందు 8వ అధ్యాయంలో వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. ఇప్పుడు 10వ అధ్యాయం వచ్చేటప్పటికి వీళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చేసి దేవుడు చెప్పింది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, వేరొకటి అగ్ని అక్కడ వేసేస్తారు. ఎప్పుడైతే వేరొక అగ్ని అక్కడ వేసేసారో దేవుని ఉగ్రత వాళ్ళిద్దరి మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మీదకి వచ్చేసిందో పెద్ద కుమారుడు రెండో కుమారుడు అక్కడ ఏమైపోయారో నిమిషంలోనే చనిపోయారు అనమాట. ఇప్పుడు ఇక్కడ విషాదం, ఇప్పుడు ఈ యొక్క తల్లికి విషాదం వచ్చింది. ఇప్పుడు విషాదం వచ్చిందంటే వాళ్ళు చెప్పిన మాట వినలేనందుకు అయిందా, దేవుడు చెప్పిన దేవుడు మంచి చేసిన వాళ్ళకి అయిందంటారా? చెప్పిన మాట వినలేదు కనుక వాళ్ళ మీదకి వచ్చింది. కానీ తల్లి ప్రాణం ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒక్కరోజు ఏమైంది, 2 కుమారుల్ని కోల్పోయింది. తర్వాత అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, ఇది యెహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయను తీయగయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతమారును వారితో, మీరు చావకుండానట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చును. చాలండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, ఇప్పుడు ఈమెకి ఎంతమంది కుమారులు అని చెప్పుకున్నాం, పెద్ద కుమారుడు అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఇప్పుడు దేవుని మందిరంలో కాలిపోయిన వాళ్ళు ఎవరు, నాదాబు, అబీహు. ఇప్పుడు నాదాబు, అబీహు ఇద్దరు కాలిపోయారు. ఇద్దరు కాలిపోయినప్పుడు వాళ్ళ శవాలు బయటికి లాగేస్తారు. బయటికి లాగేసినప్పుడు అక్కడ ఎవరు ఉండకూడదంట, మిగతా ఇద్దరు ఉండకూడదంట, బట్టలు చింపుకోకూడదంట, తల విరబూసుకోకూడదంట. అయ్యో నా అన్నగారు ఇలాగ అయిపోయారని ఏడవకూడదు. ఇప్పుడు అక్కడ పిల్లల యొక్క తండ్రి కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలి, దూరంగా ఉండాలి. పిల్లల దరిదాపుకి రాకూడదు. ఏమన్నా బాగుందంటారా? పాత్రమైన గ్రంథం అంటే కంటికి కన్ను పంటికి పన్ను. ఈ దేవుని విరోధంగా ఏళ్ళు వస్తే ఏళ్ళ మీద కూడా ఏమైపోద్ది, అగ్ని వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. వాళ్ళు కూడా చనిపోతారు అనమాట. ఇప్పుడు చనిపోతారు కనుక ఇప్పుడు ఒక స్త్రీ ఇంటి దగ్గర ఉండి ఏడుస్తుంది, గోల పెడుతుంది కానీ ఈమె నోదార్చడానికి మిగిలిన 2 కుమారులు కూడా తల్లి దగ్గరికి రాకూడదు. భర్త కూడా తల్లి దగ్గరికి, భార్య దగ్గరికి రాకూడదు. వీళ్ళు ముగ్గురు రాకూడదు. లేని వాళ్ళు ఎలాగా లేకపోయారు, ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా ఓదార్చడానికి. ఒక్కొక్కసారి మనం బాధ వేదనలో ఉన్నప్పుడు, ఒకవేళ మనకి మించిన కష్టం మనకి ఎదురైనప్పుడు మనకి నాన్న మనుషులు వస్తే ఆ దుఃఖం ఏం చేస్తుందండి, అసలు కట్టలు తెంపుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఏడుస్తాం, మన బాధ ఎంతుందో పోయేంత వరకు కూడా ఏడుస్తాం, కన్నీరు కాస్తాం. అదే మనకి ఎగస్పాటిగా ఉన్న వాళ్ళు వస్తే నాకే జరిగిందో లోకం మీద అందరికీ జరిగింది కదా, మనకి ఎంత బాధ ఉన్నా సరే బాధను వ్యక్తపరచుకుంటామా, ఏమాత్రం కూడా వ్యక్తపరచం. కానీ ఒక స్త్రీ ఒక తల్లి చూసినట్లయితే ఎలీషబా ఆ భర్త ఓదార్పు లేదు, బిడ్డల యొక్క ఓదార్పు లేదు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే వీళ్ళు ముగ్గురు తప్పించి 12 గోత్రాల వారు కూడా మిగిలిన అందరూ కూడా ఎవరి దగ్గరికి రావచ్చు, ఎలీషబా దగ్గరికి రావచ్చు. ఇప్పుడు ఈ గోత్రం అనే లేదు. కానీ మనం అనుకుంటాము మన నడవడిక, మన పద్ధతి, మనం బ్రతికినంత సేపు కాదు. కానీ మనం చనిపోయినప్పుడు మన సమాధికి ఎంత మంది అయితే ఒక్కొక్కసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ రోడ్డుకి
రోడ్డు అంతా కూడా నిండిపోయింది అనమాట. ఎందువల్లంటే మనం చనిపోయినప్పుడే కనపడుతుంది. రాత్రి అంతా చెప్పుకుంటారు, పగలంతా కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ ఒక స్త్రీ దగ్గరికి ఎంతమంది వచ్చారండి? ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు కూడా ఈ యొక్క స్త్రీని ఓదార్చుంటుంటే ఆమె ఓదార్పు పొందలేకపోతున్నది. ఏడుస్తుంది, కన్నీరు కాల్సింది, ఏడుస్తుంది. అందరూ వచ్చి అంటున్నారు, అమ్మా నువ్వు ఆ యొక్క యూదా గోత్రంలో నుంచి వచ్చిన ఇప్పుడు యాజకత్వంలోకి వచ్చావు. ఏ గోత్రం వివాహం చేసుకుందండి? లేవి గోత్రంలో, యూదా గోత్రంలో పుట్టావు, లేవి గోత్రం వాళ్ళు వివాహం చేసుకున్నావు. కానీ యాజకత్వంలో ఏ మాత్రం కూడా వాళ్ళ మీద వీళ్ళకి సాడీలు గాని వీళ్ళ మీదకి వాళ్ళకి కానీ ఏ మాత్రం ఎన్నడూ కూడా చెప్పలేదు. నువ్వు సేవలో మంచిగానే చేసావు, పిల్లల్ని కూడా మంచిగానే పెంచావు, ప్రతి విషయంలో మంచిగానే చేసావు. ఎందువల్ల ఏదైతే చేయకూడదు అదే నీ కుమారులు చేశారు, గాని నువ్వు వెనక్కి ఏమాత్రం కూడా తిరగొద్దు, ఇక్కడి నుంచి కూడా తిరగొద్దు. ఏదో అయింది, ఏదో అయిపోయింది. ఇక్కడ ఇంకా 2 కుమారులు నువ్వేం చేస్తావో సరి చేస్తావు. ఇంకా నువ్వు ప్రార్థనా జీవితంలో బహుగా జీవించాలి. వీళ్ళందరూ కూడా వచ్చి తల్లిని ఇదే ఓదార్స్తున్నారంటే ఎవరు ఓదార్స్తున్నారు? ఎలీషాను ఓదార్స్తున్నారు. ఎంత ఓదార్చినా సరే ఆమె ఓదార్పు పొందలేకపోతుంది. కానీ చివరికి అనుకుంది, ప్రభా నా కుమారులు చేసింది తప్పు. మన తప్పు మనం తెలుసుకుంటామండి, మన తప్పు మనం తెలుసుకోము. కానీ ఈ యొక్క స్త్రీ అనుకుంటుంది చివరికి, దేవుడు చెప్పినట్లు చేస్తే ఇంత స్థితి నాకు వచ్చే ఉంది. ఇది కాదు. ఎందువల్ల నేను పక్షపాతం లేకుండా నాకు 4 కుమారులు నా భర్తని కూడా దేవుడు ఆశీర్వదించాడు, యాజకత్వాన్ని దయచేస్తాడు. కానీ యాజకత్వం దయచేసిన తర్వాత నా కుమారుడు ఆ యొక్క లోతు భార్య వల్లే వెనక చూశారు కనుక వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్థితి ఈ విధంగా వచ్చేసినాయి అనుకొని మరలా ఏం చేసిందంటే అండి, రాను పుంజుకొని అనుకుంది, ప్రభా మీ చిత్తమైతే నా ఇంకా మిగిలిన 2 కుమారులైనా యాజకత్వం చేసి మంచిగా ఉండే కృపను నా కుమారులకి దయచేయండి ప్రభా. వాళ్ళకు కూడా మందిరంలోకి వెళ్ళి ఇటువంటి పేరు ఏమాత్రం కూడా తెచ్చుకునే స్థితి నా కుమారులకు వద్దు ప్రభా. అని యొక్క స్త్రీ ఎలీషా ఏం చేస్తుందంటండి, ప్రార్థన చేసింది. ఎలీషా అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రమాణము. దేవుని దగ్గర ప్రమాణం తీసుకుంది, ప్రభా నా మిగిలిన 2 కుమారులైనా మీరు ఏం చేయాలి? దీవించాలి నాయన, ఆశీర్వదించాలి. ఇప్పుడు అదే మళ్ళా నిర్గమాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకొనెను, ఫీనెహాసును కనెను. చాలండి. ఇప్పుడు అక్కడ ఇద్దరు, ఇప్పుడు 3వ కుమారుడు ఎవరు? ఎలియాజరు. ఇప్పుడు ఎలియాజరు ఎవరు వివాహం చేసుకున్నాడు? కాదండి, పుతీయేలు కుమార్తెలలో ఒకటి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నారు? ఎలియాజరు. ఎలియాజరు ఎన్నో కుమారుడు? 3వ కుమారుడు పుతీయేలు కుమార్తెలో ఒకటి వివాహం చేసుకున్నాడు. ఆమె ఏ గోత్రం చెందిన స్త్రీ? లేవి గోత్రానికి చెందిన స్త్రీయే. కింద లేవి గోత్రానికి చెందిన కుమార్తె వివాహం చేసుకున్నాడు. వివాహం చేసిన వీళ్ళిద్దరు కుమారుడు పుట్టాడు. ఎవరు? ఫీనెహాసు. ఫీనెహాసు గురించి ఒకసారి వాక్యం చెప్పినారు, కానీ గుర్తుందంటారా? చెప్పాలి. చప్పట్లు కొడదాం. ఇప్పుడు మన వారు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మోషే ఇప్పుడు ఏం చేస్తాడు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు మోషే గారు నడిపిస్తూ ఉంటుండగా, ఇప్పుడు వీళ్ళు సంఖ్యాకాండం 25వ అధ్యాయం మన వారిని చెప్పుకున్నాము, చదవద్దు గాని. ఇప్పుడు అక్కడ చెప్పుకున్నప్పుడు అక్కడ రాజు ఎవరని చెప్పుకున్నాము? బాలాకు రాజు. ప్రవక్త ఎవరు? బిలాము. అక్కడ బాలాకు రాజు వచ్చి బిలాము డబ్బు ఇచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఏం చేయమని ప్రేరేపించాడండి? 2 పనులు చేయమని అదంతా అవలేనప్పుడు విగ్రహాలను వ్యభిచారం చేస్తే సరిపోతుంది, దేవునికి కోపం వచ్చేస్తుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దేవునికి విరుద్ధంగా వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచారం చేస్తున్న పట్టుబడిన వాళ్ళని దేవుడు అంటున్నాడు మోషేతో ఏమని, వాళ్ళ సూర్యుడికి ఎదురుకొండగా వాళ్ళందరినీ కూడా ఉరి తీసేయాలి. మోషే గారు చెప్తూ ఉంటుండగా ఆ యొక్క అందులో
ఇప్పుడు ఎవరండి? కొజ్బి అన్నమాట. ఒక స్త్రీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక పురుషుడితోటి మోషే గారు ఇక్కడ ప్రసంగం చేస్తున్నారు, వాళ్ళందరికి బోధిస్తున్నారు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మోషే గారు ఎదుర్కొంటేనే ఒక అమ్మాయి ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి గుడారంలో తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్నది ఎప్పుడైతే పాపము చేస్తున్నట్టు గమనించాడో ఈ యొక్క ఎవరండి, ఫినెహాస్ అన్నమాట, ఒక పెద్ద బయలకు తీసుకుని వెళ్ళి ఏం చేశారు, వాళ్ళిద్దరిని ఒకే పోటుకి పొడిచేశాడు. ఎప్పుడైతే ఒకే పోటు పొడిచేశాడో ఆకాశంలో చేయి ఆగిపోయింది, తెగిలి ఆగిపోయింది. దేవుడు నామమునకు స్తోత్రాలు. ఇప్పుడు ఇతను మంచిగా పనిచేస్తాడంటారా? చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా పొడి చేశాడో తెగిలి ఆగిపోయిందో మిగిలిన వాళ్ళ పాపం చేయడానికి ఉంటదంటారా? ఏ మాత్రం కూడా ఉండదు. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ తల్లి ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నా సరే ప్రార్థన ఎలా చేసిందంటారు? తరతరాలు కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, తరతరాల యాజకత్వాన్ని మాకు దయచేయండి. పెద్దవాళ్ళిద్దరూ మీరు చెప్పింది చేయలేక చనిపోయారు. వాళ్ళ తప్పుండైతే తప్పు లేకైతే ఏది కాదు, తప్పు ఉంది కానీ చనిపోయారు. కానీ మిగిలిన వాళ్ళైతే ఎలా జీవించాలో దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి, పౌరుషం కలిగి జీవించాలి అని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మోషే గారు ఒక ప్రసంగం చేస్తా ఉంటుండగా కూడా పాపం జరిగినప్పుడు ఫినెహాస్ ఏం చేశాడండి, పాపాన్ని బంధించే శక్తిని ఒకటే పోటు పొడిచేశాడు. ఎప్పుడైతే పోటు పొడిచాడో తెగులు ఆగిపోయింది. అంటే ఇప్పుడు దేవుని కొరకు పౌరుషం కలిగి చేశాడా? దేవుని కొరకు పౌరుషం కలిగి చేశాడంటే ఇప్పుడు ఎవరి పాత్ర ఉందండి? తల్లి పాత్ర. మన కన్నీరు మనం అనుకోవచ్చు, మన కన్నీరు ఎప్పుడో ఒకప్పటికి మనకి ప్రతిఫలాన్ని దేవుడు దయచేసి ఇప్పుడు కష్టాల కొలుములో వెళ్ళొచ్చు. షడ్రకు మేషకు అబేద్నెగో కష్టాల కొలుములో వెళ్ళొచ్చు. చివరకు కష్టాలు అనుభవించారా? ఏమాత్రం కూడా మనకి కష్టాలు కొద్ది కాలమే. తర్వాత మనకి దేవుడు మనకి ఏం చేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు, శాంతిని దయచేస్తాడు. దేవుడు మనకి సమాధానాన్ని అయితే దేవుడు దయచేస్తాడు అనమాట. మనకి ఎలీషా అంటే మనకు అర్థం ఏంటండి, యొక్క ప్రమాణం. మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి, భారము కలిగి. తల్లి పాత్ర చాలా ఉంటది. మనం ఒక రోజు భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ మన పిల్లల గురించి మనం ఏం చేయాలి, భారము కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన సంఘము ఆశీర్వదించబడుతుంది. ఇక్కడికి పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధనకి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా, కొత్త నిబంధన పాస్టర్ గారు ఎవరు చెప్పాలి? కొత్త నిబంధనలో జకరియా, ఎలిజబెత్. ఇప్పుడు వీళ్ళు మొట్టమొదటి పాస్టర్ గారు, మొట్టమొదటి పాస్టర్ అమ్మ. ఇప్పుడు జకరియా గారు కూడా ఏ గోత్రం చెందిన వారు? లేవి గోత్రానికి చెందిన వారు. ఎవరు? జకరియా గారు. ఎలిజబెత్ ఏ గోత్రానికి చెందిన స్త్రీ? ఎలిజబెత్ ఏ గోత్రానికి చెందిన స్త్రీ? యోధా గోత్రానికి చెందిన స్త్రీ. ఇప్పుడు ఇద్దరు ఒకటేనంటారా? ఇప్పుడు అక్కడ అహరోను ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే జకరియా లేవి గోత్రానికి చెందినవాడు. అక్కడ చూసుకున్నట్లయితే పాస్టర్ గారు ఎవరు పాత నిబంధనలో? ఎలీషా ఏ గోత్రానికి చెందిన స్త్రీ? యోధా గోత్రానికి చెందిన స్త్రీ. ఇక్కడ ఎలిజబెత్ యోధా గోత్రానికి చెందిన స్త్రీ. ఇప్పుడు అక్కడ మనం ఏమన్నాము, ఎలీషా బాగా, దానికి అర్థం ఏంటని చెప్పుకున్నాము, దేవుడే దేవుని యొక్క ప్రమాణం. ఎలిజబెత్ అనగా రెండింటి ఒకటి వచ్చాడంటారా? ఎలిజబెత్ అనగా చెప్పాలి. ఎలిజబెత్ అనగా అర్థము, ఎలిజబెత్ అనగా దేవుని యొక్క ప్రమాణం. నేను ఎటు చెప్పిన మీరు కరెక్ట్ గా చెప్పాలి. వాళ్ళు ఎలా నమ్మకంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో పరిచర్య చేశారో దేవుడు వాళ్ళకి మంచి కుమారులు దయచేస్తారు. మనవుడు కూడా ఫినెహాస్ దేవుని కొరకు వాడబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళిద్దరు భార్య భర్తలకి ఎవరండి కుమారుడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. ఆయన జీవితం అంతా ఎవరి కొరకు ఆయన జీవించారు? దేవుని కొరకే వాళ్ళు జీవించారు. మనం ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకే మనము జీవించాలి. మనం
వాక్యంలోకి వచ్చేసినట్లయితే ఎలీషా అనగా అర్థం ఏంటండి? దేవుని యొక్క ప్రమాణం. ఎలిజబెత్ అనగా దేవుని యొక్క ప్రమాణము. అహరోన్ మంచివాడేనా? మంచివాడే. మంచిగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఇక్కడ జకరియా గారు కూడా మంచిగా యాజకత్వము జరిగించారు. మన కుటుంబంలో మనం ఏ విధముగా ఉన్నాము? మన బిడ్డలు ఆశీర్వదించబడే స్థితిలో మనం ఉన్నామా? మన బిడ్డలో శపించబడే స్థితిలో మనము ఉన్నామా? మనకు మనమే పరీక్ష చేసుకున్నట్లయితే మన బిడ్డలను బట్టి మన జీవితాలు, మన ప్రార్థన తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఎలా ఉంది? హెచ్చరించైనా సరే మనం కొంత సమయం మనం తీసుకొని భారం కలిగి ప్రార్థన చేసినట్లయితే మనము పుట్టింట్లో కొంతకాలం ఉంటాము. అత్తింటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఈమె యోధా గోత్రం రాజవంశంలో వచ్చిన ఆమె లేవి గోత్రానికి వచ్చి యాజకత్వంలో బహుగా చివరి వరకు కూడా వాడబడింది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా దేవుని ఒక్క మాట కూడా ఆమె శోధించలేదు. మనకి వస్తాయి కష్టాలు, మనకు రాకపోతే ఎవరికి రావు. కానీ ఆ కష్టాల్లో కూడా మనం దేవుని స్తుతించాలి, వ్యాధుల్లో స్తుతించాలి, లేములో మనం స్తుతించి మనం చివరి వరకు కూడా ఆయన రాకడ పర్యంతం కూడా నమ్మకంగాను యథార్థంగా మనం సేవ చేసినట్లయితే పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానము మన సంఘం. అందరూ పైకి ప్రశ్నించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎలీషా ప్రభా యోధా గోత్రంలోనికి వచ్చి పుట్టింది ప్రభా. అయ్యా లేవి గోత్రంలో వివాహం చేసుకున్నాయి. యాజకత్వంలో నమ్మకంగా పనిచేసింది ప్రభా. అయ్యా అత్తగారిని ఒక మాట లేదు ప్రభా, తోడుకోవాలని ఒక మాట లేదు ప్రభా. కుమారుని యథార్థంగా పోషించుకున్నది ఆయన. అయ్యా ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నప్పుడు కూడా ఏమాత్రం ప్రభా మిమ్మల్ని దూషించలేదు ఆయన. అయ్యా మిగిలిన వారైనా సరైన రీతిలో ఉండాలని ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప కుమారుడు ఎలియాజరు ఫినెహాసుని ఇచ్చావు ప్రభా. ఎంతగానో బలంగా వాడబడ్డాడు తండ్రి. అయ్యా మేము కూడా బలమైన సాధనంగా మీ యొక్క సన్నిధిలో వాడబడగల గొప్ప వాక్యాన్ని దయచేయండి. అయ్యా విన్న వాక్యం వ్యర్థంగా పోవద్దు ప్రభా. అయ్యా మేము మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభా ఎలీషా ఎలాగైతే ప్రభా అయ్యా మీ యొక్క సన్నిధిలో జీవించిందని అయ్యా మా జీవితం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వర్తిలే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.